భాయ్ పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు సిరిగాద సిద్దిరాములు అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఎల్ఎఫ్ బీఎల్పీ పార్టీల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ వద్ద గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు సిద్దిరాములు మాట్లాడుతూ భారతదేశం మొదటి మహిళా సంఘ సంస్కర్త అయిన మన దేశ మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అన్నారు. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా అన్నారు. ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ బీఎల్పీ రాష్ట్ర సభ్యులు ఆంజనేయులు, వడ్ల సాయికృష్ణ, స్వామి, గంగా, మణి, స్వప్న, మహాలక్ష్మి, కీర్తన, నవనీత, నగేష్, గంగాధర్, చంద్రకాంత్ పాల్గొన్నారు. 193వ జయంతి సందర్భంగా బీఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అదేవిధంగా బీఎల్పీ పార్టీ పక్షాన జన్మదిన సందర్భంగా సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పిస్తూ పూలమాల వేయడం అనేది జరిగినది. ఏదైతే సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడవాళ్లకు మహిళలకు విద్య నేర్పినటువంటి తల్లి ఎవరైనా ఉన్నారో అంటే సావిత్రిబాయి పూలే తప్ప మరొకటి కాదు. కాబట్టి బీఎల్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 5న ఏవైతే ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారో మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మరి జనవరి 3వ తారీఖున నాడు జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. సావిత్రిబాయి పూలే ఆశయాన్ని మరి వాళ్ళ యొక్క జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, అదేవిధంగా కారల్ మార్క్స్, అదేవిధంగా పూలే ఆశయ సాధన కోసం బీఎల్పీ పార్టీ కానీ బీఎల్ఎఫ్ పనిచేస్తుందని